వంటి పాస్టమ్మ గారికి కూడా వందనాలు తెలియజేస్తుంటున్నాను. ఈ సమయంలో కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపోస్తలుల కార్యముల గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుష్యులను మీలో ఏర్పరచుకొనుడి, మేము వారిని ఈ పనికి నియమింతుము. చాలు. చూడండి, ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో యవనస్తుల కూడికకు చేరవచ్చిన మనందరితో పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుల కార్యముల గ్రంథములో వ్రాయించినటువంటి ఈ మాటలను గురించి కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పోయిన వారం యవనస్తుల కూడికలో ఏం వాక్యం విన్నామో ఎవరికైనా గుర్తుందా? బ్రదర్స్ మీరు కానీ, సిస్టర్స్ మీరు కానీ చెప్పండి, ఎవరికైనా గుర్తుందా? పోయిన యవనస్తుల కూడికలో వాక్యం విన్నాం. యోసేపు యొక్క లక్షణాలలో ఒక 3 విన్నాం. ఏంటదంటే పనిలో నైపుణ్యత, నిబద్ధత, పరిశుద్ధత. ఈ 3 కలిగి యోసేపు ఏ విధంగా ఆశీర్వదించబడ్డాడో, యవన కాలంలో ఎలాగూ దేవుని ద్వారా దీవించబడ్డాడో కొన్ని విషయాలు మనం విన్నాం. అయితే ఈ వారం కూడా భక్తుడైనటువంటి స్టెఫను గూర్చి కొన్ని విషయాలు మనం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ అపోస్తలుల కార్యముల గ్రంథములో 12 శిష్యులు పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని గూర్చి దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఒక చిన్న సమస్య వచ్చి పడినట్టుగా మనం చూస్తున్నాం. ఆ సంఘములో ఉన్నటువంటి సమస్య ఏంటంటే, అయ్యా పాస్టర్ గారు మీరు బాగానే వాక్యం చెప్తున్నారు, కానీ సంఘంలో ఉన్నటువంటి విధవరాలను చాలామంది చిన్న చూపు చూస్తున్నారు అని ఒక చిన్న సమస్య ఆ రోజు ఆ సంఘములో వచ్చింది. పాస్టర్ గారు మీరు దేవుని శిష్యులు చక్కగా పరిచర్య చేస్తున్నారు, వాక్యం బోధిస్తున్నారు, కానీ మన సంఘంలో ఉన్నటువంటి స్త్రీలను చిన్న చూపు చూస్తున్నారు, విధవరాలను పట్టించుకోవట్లేదు, అనాథ బిడ్డలను పట్టించుకోవట్లేదు. కనుక మీరు ఓన్లీ వాక్యం మాత్రమే చెప్తారా, పరిచర్య మాత్రమే చేస్తారా, మిగతా కార్యక్రమాలు ఏవి చూసుకోరని చెప్పి దైవ సేవకుల మీద లేచారంట కొంతమంది గ్రీకు భాష మాట్లాడేవారు. అయితే దేవుని వాక్యం తెలియజేస్తుంది ఏంటంటే, ఆ శిష్యులు కలిసి మాట్లాడుకుని ఒక విషయాన్ని తెలియజేశారమ్మా, మేము వాక్యం చెప్పడానికి ప్రార్థన చేయడానికి మాకు సమయం సరిపోవట్లేదు, ఇంకా విధవరాలను అనాథ బిడ్డలను పట్టించుకోవాలంటే మాకు సమయం ఎక్కడుంది, కాబట్టి ఒక పని చేయండి, మన సంఘంలో ఎవరైతే మంచివారు ఉన్నారో, ఎవరైతే మంచి పేరు కలిగి ఉన్నారో, ఎవరైతే ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొనిన వారు ఉన్నారో అట్లాంటి వారందరినీ తీసుకొని మా దగ్గరికి రండి, కొంతమందిని ఏర్పరచుకొని ఇట్లాంటి వాళ్ళైతే సంఘంలో పరిచర్య చేయడానికి బాగుంటుందని చెప్పి కొంతమంది యవనస్తులు మా దగ్గరకు తీసుకొని రండి, మేము ప్రార్థన చేసి వారిని ఆ పనికి నియమించుతాము అంటాడు. అంటే ఇప్పుడు దేవుని సన్నిధిలో పరిచర్య చేయడానికి ఒక చిన్న ఎన్నిక జరుగుతూ ఉంది. దేవుని ఏర్పాటులో ఉన్నటువంటి యవనస్తులను దేవుని సన్నిధిలో సంఘములో పరిచర్య చేయడానికి ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు దేవుని పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్న విషయం ఏంటంటే, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నింపబడిన వారై ఉండాలంట. దేవుని సన్నిధిలో వాక్యం చెప్పడానికి, దేవుని సన్నిధిలో పాటలు పాడడానికి, ప్రార్థనలు చేయడానికి, పరిచర్య చేయడానికి, సంఘములో పరిచారం చేయడానికి సహితము జ్ఞానముతోనూ ఆత్మతోనూ నింపబడి మంచి పేరు కలిగిన వారై ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తారు. సంఘంలో చాలామంది ఉన్నారు, సంఘంలో ఎన్నో వందల మంది యవనస్తులు ఉండవచ్చేమో, ఆ రోజు ఉన్నటువంటి సంఘంలో ఎంతోమంది యవనస్తులు ఉన్నారేమో, కానీ ఆ యవనస్తులలో ఒక 7 దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నిక చేసినట్టుగా మనం చూస్తాం. వారి పేర్లు కూడా మనకు అక్కడ మెన్షన్ చేయబడ్డాయి. చూడండి, 5వ వచనం ఒకసారి చదవండి. ఈ మాట ఆ జన సమూహమంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫను, ఫిలిప్పు, ప్రోకోరు, నీకానోరు, తీమోను, పర్మెనాసు, యూదుల మత ప్రవిష్టుడును అంతియొక వాడునైన ఆగు నికోలాను అనువారిని ఏర్పరచుకొనిరి. 7 వ్యక్తులని, సంఘములో ఎంతోమంది ఉండవచ్చేమో, కానీ ఈ 7 మాత్రమే ఎన్నుకోవడానికి గల కారణం ఏంటంట,
వారు జ్ఞానముతోనూ ఆత్మతోనూ నింపబడి మంచి పేరు కలిగిన వారై ఉన్నారని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈరోజు ఈ రాత్రికాల సమయంలో దేవుని పిలుపు కనుక మన సంఘంలో ఉన్న యవనస్తులకు వస్తే, అయ్యా పరిచర్య చేయడానికి రండి, స్వార్థ ప్రకటించడానికి రండి, దేవుని సంఘంలో ప్రయాసపడ్డానికి రండి అని దేవుడు ఏర్పరచుకోవాలంటే మరి అట్లాంటి లక్షణాలు మనలో ఉన్నాయా? యవనస్తులైన మనలో అట్లాంటి ఆత్మజ్ఞానము, అట్లాంటి మంచి పేరు, మంచి సాక్ష్యం కలిగి మనం జీవిస్తున్నామో లేదో ఒకసారి మనల్ని మనమే పరీక్షించుకునే ప్రయత్నం చేద్దాం. మొదటిగా స్టెఫెను జీవితంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, అట్లాంటి పిలుపుకు తగిన అర్హత కలిగి మనం ఉండాలి. ఎన్నో వందల మంది యవనస్తుల మధ్యలో స్టెఫన్ను ఏర్పరచుకోవడానికి గల కారణం ఏంటంటే, అతడు మంచి పేరు కలిగిన వాడు, అదే సమయంలో ఆత్మతో నింపబడిన వాడు, అదే సమయంలో జ్ఞానము కలిగిన వాడు, అదే సమయంలో ధైర్యము కలిగిన వాడు, అదే సమయంలో దేవుని పరిచర్య నిమిత్తము ప్రాణాలు సహితము లెక్క చేయకుండా సమర్పించగలిగే త్యాగపూరితమైన వాడు. అట్లాంటి లక్షణాలు కలిగి ఉంటే దేవుడు కూడా ఈ రాత్రికాల సమయంలో తన పరిచర్యకు మనల్ని కూడా పిలిచి, తన పిలుపునందించి మనల్ని కూడా వాడుకోవాలనుకుంటున్నాడు. మరి స్టెఫను లాంటి లక్షణాలు, స్టెఫను లాంటి పిలుపు మనలో ఉందో లేదో ఒకసారి చూసి మనం కూడా మనల్ని మనం సరి చేసుకునే ప్రయత్నం చేద్దాం. దేవుని వాక్యం తెలియజేస్తుంది, దేవుని పరిచర్యలో స్టెఫన్ను వాడుకున్నట్టుగా దేవుడు మనల్ని కూడా వాడుకోవాలంటే అట్లాంటి ఆత్మతోనూ జ్ఞానముతోనూ నింపబడిన వారై మంచి పేరు, మంచి సాక్ష్యం కలిగిన వారై ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఎక్కడో ఉన్నాడేమో స్టెఫను, దేవుడు పిలిచినప్పుడు, దేవుని పరిచర్య కోసం శిష్యులు ఏర్పరచాలనుకున్నప్పుడు, ఆ సంఘమంతా వెతుకుతూ ఉన్నప్పుడు బహుశా స్టెఫను ఎక్కడున్నాడో తెలియదు. ఎక్కడో ఉన్న వ్యక్తికి కబురు వెళ్ళింది, అయ్యా స్టెఫను, ఇదిగో నిన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు, దేవుని పరిచర్యలో నేను వాడుకోవాలనుకుంటున్నాడు. విధవరాండ్లను ప్రేమించడి, విధవరాలకు పరిచర్య చేయడానికి, అనాథ బిడ్డలకు సహకారం అందించడానికి, దైవ సేవకులతో పాటు దేవుని పరిచర్యలో పాలుభాగస్తులు కావడానికి నీకు పిలుపు వచ్చింది, రా అని చెప్పి పిలిచినప్పుడు నేను రానని ఉంటే కనుక స్టెఫను పరిస్థితి వేరేలా ఉందేమో, కానీ స్టెఫను దానికోసం సిద్ధపడ్డాడు. ఎన్నో సంవత్సరాలుగా ప్రార్థనలో ఉన్నాడు. బహుశా దేవుని సన్నిధిలో అడిగాడేమో, ప్రభువా నన్ను ఎప్పుడు వాడుకుంటావు, దేవుని పరిచర్య కోసం వాక్యం ప్రకటించడానికి, బోధించడానికి, దేవుని సంఘములో నేను కూడా పరిచర్య చేయడానికి నన్నెప్పుడు ఎన్నుకుంటావు ప్రభువా అని బహుశా స్టెఫను కూడా ప్రార్థించాడేమో. అందుకే ఆ రాత్రి స్టెఫనుకు పిలుపు వచ్చింది. దేవుని సన్నిధిలో, దేవుని సంఘములో ప్రయాసపడ్డానికి స్టెఫనుకు పిలుపు వచ్చింది. మనం కూడా సిద్ధపడి ఉండగలిగితే, మంచి పేరు కలిగి మనం కూడా ఆత్మతోనూ జ్ఞానంతోనూ నింపబడిన వారమైతే దేవుడు మనల్ని కూడా ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో స్టెఫన్ నుంచి మనం ఏం నేర్చుకుందాం? మొదటిగా దేవుని పిలుపు కొరకు సిద్ధపడిన వారమై ఉండాలి. రెండవదిగా స్టెఫన్ను ఎన్నుకోవడానికి గల కారణం ఏంటంటే అతని యొక్క పరిశుద్ధత. చూడండి, మనం చూస్తాం 8వ వచనాన్ని ఒకసారి మనం చదవగలిగితే, స్టెఫను కృపతోనూ బలముతోనూ నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను, గొప్ప సూచక క్రియలను చేయుచుండెను. 7 మందిని ఎన్నుకున్నారు, కానీ ఈ 7 మంది వివరాలు మనకు బహుశా కనిపించవు ముందున్న వచనాల్లో. ఒక స్టెఫన్ను గురించి మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యేకించి వ్రాయడానికి గల కారణం ఏంటంటే స్టెఫను యొక్క పరిశుద్ధత అట్లాంటిది. ఎందుకు పరిశుద్ధుడని మనం బోధిస్తూ ఉన్నామంటే, స్టెఫను కృపతోనూ బలముతోనూ ఆత్మతోనూ జ్ఞానముతోనూ నింపబడిన వాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. స్టెఫను ఎన్నుకోవడానికి కారణం మొదటిగా పిలుపు కోసం ఎదురు చూచిన వాడున్నాడు, రెండవదిగా అతడు పరిశుద్ధుడిగా జీవించిన వాడై ఉన్నాడు, మూడవదిగా పరిచర్య బహుబలముగా చేసిన వాడై ఉన్నాడని మనం చూస్తాం. ప్రజల మధ్య మహత్కార్యములను, గొప్ప సూచక క్రియలను చేయుచుండెను. ఇక్కడ చూడండి, దైవ సేవకుడిగా కాదు ఆయన ఎన్నుకోబడింది. దేనికోసం ఎన్నుకున్నారు స్టెఫన్ను? అమ్మ చెప్పండి, దేనికోసం ఎన్నుకున్నారు స్టెఫన్ను? ప్రజల మధ్య కాదు. దేనికోసం ఎన్నుకున్నారు? సంఘములో ఉన్నటువంటి విధవరాళ్లకు పరిచర్య చేయడానికి, సంఘంలో ఉన్నటువంటి విధవరాల యొక్క అక్కర్లు తెలుసుకొని, అమ్మా మీ పరిస్థితి ఎలా ఉంది, మీ కుటుంబ పోషణ ఎలా ఉంది, మీ కుటుంబంలో అందరూ బాగానే ఉన్నారా అని వారి పరామర్శిస్తూ, వారికి పరిచర్య చేస్తూ, వారికి సహకరిస్తూ, ఎవరైనా తల్లిదండ్రులు లేని బిడ్డలు, అనాథ పిల్లలు ఉంటే వారిని చేరదీస్తూ, వారిని పోషిస్తూ చక్కగా దేవుని ప్రేమను చూపించడానికి ఎన్నుకున్నారు. ఆ పరిచర్యతో పాటు, సంఘములో పరిచారముతో పాటు దేవుడు ఇంకా ఏ పరిచర్యలో వాడుకుంటున్నాడంట? మహత్కార్యములను చేయిస్తున్నాడు స్టెఫను ద్వారా. గొప్ప గొప్ప సూచక్రియలు చేయిస్తున్నాడు. ఒక సంఘ కాపురనో, ఒక దైవ సేవకుడనో కాదు,
ఆయన పరిచర్య చేసేవాడైనప్పటికీ అతని దేవుని ఆత్మతో నింపబడ్డాడు గనుక గొప్ప పరిచర్య కూడా దైవ సేవకులకు సమానంగా పరిచర్య చేసిన వాడిగా మనం చూస్తాం. ఆ రోజు 12 శిష్యులు ఎలాగైతే బోధించగలిగారో అలా బోధించాడు. దేవుని ఆత్మ ద్వారా ఏర్పరచబడినటువంటి 12 మంది శిష్యులు ఏమి చేయగలిగారో అది స్టెఫను చేయగలిగాడు. బోధించగలిగాడు, పరిచర్య చేయగలిగాడు, పరిచారం చేయగలిగాడు. ఈ లక్షణాలన్నీ ఎక్కడ నేర్చుకుని ఉంటాడు? ఆయన దేవుని దగ్గర చూసి నేర్చుకున్నాడు. పరిచర్య చేయడంలో దేవుడు ముందుండేవాడు. ఎంతగా తాను తగ్గించుకున్నాడంటే శిష్యుల పాదాలు సహితం కడిగాడు. మనం సువార్తలలో యేసుక్రీస్తు వారు అప్పగింపబడిన ముందు రాత్రి ప్రభు రాత్రి భోజనములో యేసుక్రీస్తు వారు మొదట చేసిన పని ఏంటంటే శిష్యుల పాదాలు కడిగాడు. అంతగా తాను తగ్గించుకున్నాడు గనక ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూసి ఈ స్టెఫను కూడా నేర్చుకున్నాడు అట్లాంటి తగ్గింపును, అట్లాంటి పరిచర్య చేసేటువంటి తగ్గింపు స్వభావాన్ని అతడు అలవరుచుకున్నాడు. అందుకనే దేవుని ఎన్నికలో ఉన్నాడు. ఈరోజు మనం కూడా ఆలోచన చేద్దాం. దేవుని ఎన్నికలో మనం ఉండాలన్నా, దేవుని పిలుపులో మనం కూడా ఉండాలన్నా స్టెఫను వలె మనం కూడా పరిచర్యలో తగ్గింపు కలిగిన వారమై ఉండాలి, మంచి పేరు కలిగిన వారమై ఉండాలి, పిలుపు కొరకు సిద్ధపడిన వారమై ఉండాలి, పరిశుద్ధత కలిగి పరిచర్య కోసం సమర్పణ కలిగిన వారమై ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈ స్టెఫను గురించి మరికొన్ని విషయాలు మనం చదువుతూ వెళ్తే చూడండి, ఒకసారి 10వ వచనాన్ని చదువుదాం త్వరగా. మాటలాడుటయందు అతడు అగుపరిచిన జ్ఞానము, అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. చాలు, సంఘములో స్టెఫను పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు అనేకులు గ్రీకు భాష మాట్లాడేవారు. అనేకులు యూదులలో కొందరు కిలికియా పట్టణాలు, ఆ చుట్టుపక్కల పట్టణాలలో నుంచి మనం చదువుతాం చూడండి 9వ వచనంలో. అప్పుడు లిబెర్తేనియుల అనబడిన సమాజములోను, కురేనియుల సమాజములోను, అలెగ్జాంద్రియుల సమాజములోను, కిలికియా నుండి ఆసియా నుండి వచ్చిన వారిలోను కొందరు వచ్చి స్టెఫనుతో తర్కిస్తున్నారు. అయ్యా, నువ్వు వాక్యం చెప్తుంది కరెక్టేనా? నువ్వెందుకు ఇలా చెప్తున్నావు? నువ్వెందుకు ఇలా బోధిస్తున్నావు అని చెప్పి ఎక్కడో ఒక చోట తప్పు పట్టుకోవాలని చూశారంట స్టెఫను చెప్పేటువంటి వాక్యం తప్పని నిరూపించి అతన్ని వెలివేయించాలి సంఘంలో నుంచి అని చెప్పి ప్రయాసపడుతున్నారు కొందరు వచ్చి. అయితే అక్కడ చూడండి, స్టెఫనుతో తర్కించిరి గాని అంటే వారి వల్ల కాలేదని ఎంతో ప్రయత్నం చేశారు. దేవుని ఏర్పాటు చేయబడిన వ్యక్తిని, దేవుని ఆత్మ ద్వారా నడిపించబడుతున్న వ్యక్తిని తొలగించాలని, పరిచర్యలో మంచి పేరు పొందుతున్నాడు, వీడిని తొలగిస్తే మనకు అడ్డు తొలగుతుందని చెప్పి కొందరు దుష్టులు పన్నినటువంటి పన్నాగములో నుండి దేవుడు అతన్ని ఎలా తప్పించాడంటే అంతటి జ్ఞానం ఇచ్చాడు. స్టెఫను మాట్లాడుతుంటే చాలామందికి ఆశ్చర్యం కలిగింది. ఏంటి, ఈ యవనస్తుడు మొన్న పరిచర్యకు వచ్చాడు కదా, అప్పుడే ఇంతటి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? మొన్న అపోస్తలులు 12 మంది శిష్యులు ఏర్పాటు చేసి అభిషేకించినటువంటి వ్యక్తులే కదా వీరు. ఆ 7గురిలో ఒకడే కదా ఈ స్టెఫను. అప్పుడే ఇంతటి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? అప్పుడే ఇంతటి ఆత్మ సహకారం ఎక్కడి నుంచి అందుతుంది అతనికి అంటే అంతకుముందు నుంచి అతడు ఆత్మలో సిద్ధపడి ఉన్నాడు. అందుకే దేవుని వాక్యం తెలియజేస్తుంది, అతడు మాటలాడుట యందు అతడు అగపరిచిన జ్ఞానమును, అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయారు. స్టెఫను మాట్లాడుతుంటే ఒక్కొక్కడు వణికిపోయాడంట. స్టెఫను మాట్లాడిన దాన్ని తప్పని నిరూపించడానికి తలక్రిందులైపోయారంట. తప్పు అని నిరూపిద్దామనుకుంటున్నారు కానీ అది తప్పు కావట్లేదు. ఏదో ఒక విధంగా తప్పులు చూపుదామనుకుంటున్నారు కానీ వారి వల్ల కావట్లేదు. కారణం ఏంటంటే దేవుని ఆత్మ అతన్ని నడిపించింది. దేవుని ఆత్మ ద్వారా అతను నడిపించబడ్డాడు. ఎంతగా దేవుడు అతన్ని హెచ్చించాడంటే అతని మీద నెపములు మోపే వారందరూ పండ్లు కొరుకుతున్నారట. అతన్ని చూసి, స్టెఫన్ను చూసి పండ్లు కొరుకుతున్నారంట. చూడండి ఒకసారి 7వ అధ్యాయం 54వ వచనం చదవండి. వారి మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరికిరి. ఏం చేస్తున్నారంట? స్టెఫన్ను చూసి పండ్లు కొరుకుతున్నారు. పట్ట వీని ఎక్కడ తొక్కేద్దామన్నా దొరకట్లేదు. ఎందుకు? మాటల్లో చిక్కు పెడదామన్నా దొరకట్లేదు, ప్రవర్తనలో చిక్కు పెడదామన్నా దొరకట్లేదు, ఎక్కడో తన చూపుల్లో అతడి ఆలోచన విధానాల్లో తప్పు ఉందని నిరూపిద్దామంటే ఎక్కడ దొరకట్లేదు స్టెఫను. కారణం ఏంటంటే దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడి పరిచర్య చేసే వారి ప్రవర్తన ఎక్కడ తప్పు లేకుండా జరుగుతుంది, దేవుని సేవ లోపము లేకుండా జరుగుతుంది.
అందుకే స్టెఫను కనపరిచిన జ్ఞానం ఎట్లాంటిదంటే ఎవడు ఎదిరించలేకపోయాడు. అతడు చూసి ఒక్కొక్క రెఫరెన్స్ తీసి చెప్తూ ఉంటే చుట్టూ కూర్చున్న వాళ్ళందరూ నోరు మూసుకున్నారంట. ఒక్కొక్కడు ఆశ్చర్యపోయాడు, ఏంటిది ఇంత జ్ఞానం ఎక్కడిది స్టెఫనుకు అని చెప్పి. దేవుడు నడిపిస్తే అలా ఉంటుంది, దేవుని ఆత్మ ప్రేరేపిస్తే అలా ఉంటుంది. నిన్ను ఎదిరించాలనుకున్న వారు తలక్రిందులైపోవాల్సిందే, కానీ నిన్ను ఎదిరించలేరని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అట్లాంటి స్టెఫను లాంటి పరిచర్య మనం కూడా చేయాలంటే ఈ రాత్రి స్టెఫను లాంటి లక్షణాలు కూడా మనం ఉండాలి. ఓర్చుకోలేకపోయారు అక్కడ ఉన్నటువంటి యూదులు. అక్కడ నుండి ఆ సమాజ మందిరాలలో నుండి చుట్టుపక్కల నుండి వచ్చిన ప్రజలందరూ అతని మీద ఏదో ఒక నెపం చెప్పి, ఏదో ఒక నింద మోపి అతన్ని తగ్గించేద్దాం, అతన్ని ఏదో ఒక విధంగా నాశనం చేద్దామని ప్రయత్నం చేశారు. కానీ వారి వల్ల కాకపోతే ఏం చేశారంటే అబద్ధ సాక్ష్యం పుట్టించారంట. ఏం చేశారు? అబద్ధ సాక్ష్యం. ఏంటి? దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, దేవుణ్ణి దూషిస్తున్నాడు, మోషేను దూషిస్తున్నాడు, ధర్మశాస్త్రాన్ని తప్పుపడుతున్నాడు. ఇదిగో ఇట్లాంటి వాడు బ్రతికి ఉంటే మన ధర్మశాస్త్రానికి విలువ ఉండదని చెప్పి అతని మీద అబద్ధ సాక్ష్యములను మోపారంట. తప్పుడు ఆలోచనలు, తప్పుడు మాటలను అతని మీద మోపారు. ఇంకా ఉన్నటువంటి ప్రజలు అవేమీ ఆలోచించకుండా నిజంగా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడాడేమో, నిజంగా మోషేను ఎదిరించాడేమో, నిజంగా ధర్మశాస్త్రాన్ని మీరి మాట్లాడాడేమో అని చెప్పి స్టెఫను రాళ్లతో కొట్టి చంపడానికి వచ్చారంట. అప్పటిదాకా అతడు చేసిన పరిచర్య వాళ్ళు ఏమీ గుర్తించకుండా రాళ్లతో కొట్టి చంపడానికి వస్తే వాళ్ళ వైపు చూసి మాట్లాడతాడు, అయ్యలారా ఇకనైనా మనసు మార్చుకోండి, ఇకనైనా దేవుని కొరకు నమ్మకంగా బ్రతకండి అని చెప్పి చనిపోయే ముందు కూడా సువార్త చెప్పాడు. చనిపోయే ముందు కూడా దేవుని వాక్యాన్ని బోధించాడు. చనిపోయే ముందు ఊరి వెలుపలికి తీసుకెళ్లి రాళ్లతో కొట్టి చంపేద్దామని తీసుకెళ్ళి అతనిని వెలుపలికి తీసుకెళ్ళి ఊరవతలకు తీసుకెళ్లి రాళ్లతో కొట్టి చంపేద్దామంటే అక్కడికి వెళ్ళాక కూడా చుట్టూ నుంచున్న వారందరూ రాళ్ళు పట్టుకొని చంపేద్దాం స్టెఫన్ అని చూస్తున్నప్పుడు కూడా ఆపదిద్దరు చుట్టూ నిలవబడి తన మీద దాడి చేయడానికి సిద్ధపడినప్పుడు కూడా స్టెఫన్ చేసిన పని ఏంటంటే మోకాళ్ళ మీద మోకరించి ఆకాశం వైపు కన్నులెత్తి తేరి చూచాడంట. హల్లెలూయా, హల్లెలూయా. చావు కళ్ళ ముందున్నా కూడా అతడు మోకరించగలిగాడు. చావు కళ్ళ ముందు సాతానుడు విలయ తాండవమాడి అతను నిందించి అవమానిస్తున్నా సరే అతడు ఎక్కడ తప్పిపోలేదంట. మోకరించి ఆకాశం వైపు చూస్తూ ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ఇదిగో నన్ను కొట్టడానికి వచ్చినటువంటి ఈ మనుషులను క్షమించమన్నాడు. ఎంత గొప్ప మనసో చూడండి. చంపడానికి వచ్చిన వాళ్ళను సహితం క్షమించగలిగే ప్రేమ స్టెఫనులో ఉంది. తనను చంపడానికి దాడి చేయడానికి వచ్చిన వాళ్ళను సహితము క్షమించమని దేవునికి ప్రార్థించగలిగే మనస్సు ఉంది. అందుకే స్టెఫనును దేవుడు ఎంత గొప్పగా వాడుకున్నాడు చూడండి. ఎవరు చూసి బైబిల్ గ్రంథంలో ఎవరు ప్రార్థన చేశారు చనిపోయే ముందు చంపేవారిని క్షమించమని? సాక్షాత్తు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేసిన ప్రార్థన. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరు తెలియక చేస్తున్నారు. సిలువ వేయడం వారికి ఆనందాన్ని ఇచ్చిందేమో కానీ అది వారికి శాపంగా మారింది. ఇదిగో వారికి వారి పిల్లలకు తరతరాలుగా శాపంగా మారిపోయింది. ఆ విషయం గ్రహించక పాపాన్ని ఒప్పుకోకుండా వారు నలిగిపోయి శాపములో పడిపోతున్నారు. దయతో వారిని క్షమించు ప్రభువా అని చెప్పి దేవుడు చేసినటువంటి ప్రార్థన. అట్లాంటి ప్రార్థనే స్టెఫను చేశాడు. ఈరోజు అట్లాంటి మనస్సు కలిగి మనం కూడా ఉంటే స్టెఫను వలె దేవుడు మనల్ని కూడా వాడుకుంటాడు. స్టెఫన్లో ఎన్నో లక్షణాలు మనం చూస్తాం. అంత ప్రేమించి పరిచర్య చేస్తున్న స్టెఫన్ను సరే వదిలేద్దాంలే అని వదిలేయకుండా ఊరవతలు తీసుకెళ్ళి రాళ్లతో కొట్టి చంపేశారంట. మనిషినైతే చంపగలిగారు కానీ దేవుని ఆత్మను ఆపలేకపోయారు. ఎక్కడైతే స్టెఫను చనిపోయాడో, ఎక్కడైతే రాళ్లతో కొట్టి స్టెఫను చంపేశారో అదే స్థలంలోనే అపోస్తలుడైన పౌలును దేవుడు లేపి నిలబెట్టాడు. అప్పటిదాకా లోకానుసారంగా జీవించాడు పౌలు సౌలుగా ఉన్నప్పుడు, యవనస్తుడిగా ఉన్నప్పుడు స్టెఫను చంపడం చూస్తూ ఉన్నాడు. స్టెఫను చంపడానికి వచ్చిన వాళ్ళందరి బట్టలు తన దగ్గరే కాపలా పెట్టుకున్నాడు. చంపడం చూశాడు. ఆ చంపడం చూసి హతసాక్షిగా మారడం చూసి బహుశా దేవుడు అక్కడ అనుకున్నాడేమో, ఇదిగో ఇతడు చచ్చిన ఇతడి స్థానంలో సౌలు ఉన్నాడు. స్టెఫను చనిపోయిన ఆ స్థలములోనే దేవుడు మరలా ఎవరిని ఎన్నుకున్నాడు? పౌలు గారిని. సౌలు దుర్మార్గంగా జీవించినటువంటి వాడిని మనస్సు మార్చి స్టెఫను కంటే గొప్పగా దేవుడు వాడుకోవడం ఆ ముందున్న అధ్యాయాల్లో, ఆ ముందున్న గ్రంథాలలో, పత్రికల్లో మనం చూస్తాం. ఎంత గొప్ప పరిచర్య చేశాడో పౌలు గారు కూడా. దేవుని చిత్తమైతే ఈ రాత్రి ఆలోచన చేయండి, స్టెఫను లాంటి మనస్సు మనకుందా? యవ్వన కాలమే,
అతడేం వృద్ధుడు కాదు, అంత వయసు అయిపోయింది కదా, ఇంక ఎలాగోలా బతికేదే కదా, ఇంకేదో దేవుని పని చేద్దాంలే అని చెప్పి పరిచర్యకు వచ్చిన వాడు కాదు. మంచి యవ్వన కాలంలో మంచి బలముండగా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించిన వాడు స్టెఫను. అతడేదో టైంపాస్కి లోకంలో తిరిగి రోడ్ల మీద తిరుగుతూ అక్కడ ఇక్కడ కూర్చొని టైంపాస్ చేస్తూ వ్యర్థంగా తిరిగే అవకాశం ఉంది, కానీ స్టెఫను దేవుని మార్గాన్ని ఎన్నుకున్నాడు. అందుకే దేవుని పిలుపును అతడు పొందుకున్నాడు. దేవుని పిలుపు ఉంది, పరిశుద్ధత ఉంది, పరిచర్య ఉంది, దేవుని కొరకు ప్రాణం ఇవ్వగలిగే సమర్పణ కూడా స్టెఫను గారికి ఉంది. అట్లాంటి మనస్సు మనం కూడా కలిగి ఉంటే దేవుడు మనలో కూడా తన ఆత్మతోనూ జ్ఞానముతోనూ నింపి దేవుడు బహుగొప్పగా మనల్ని కూడా వాడుకొని పరిచర్యలో ముందుకు నడిపిస్తాడు. ఈ రాత్రి ఒకవేళ మనం కూడా స్టెఫనులాగా దేవుని చేతిలో వాడబడాలంటే అడిగే ప్రయత్నం చేద్దాం, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకునండి. విత్తబడిన వాక్యం కొరకై ప్రార్థన చేసుకుందాం. తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే విత్తబడిన వాక్యం ఫలించులాగున సహోదరి మరియమ్మ గారు ప్రార్థన చేస్తారు. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించు.